హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనము శనగపప్పుతో ఇడ్లీ లేదా ఆవిరి కుడుము అంటారు, అవి చేసుకుందాము. మనం ఇప్పుడు శనగపప్పును దీన్ని రాత్రి నానబెట్టుకోవాలన్నమాట. మనకు ఎంత మన ఇంట్లో దీన్ని బట్టి క్వాంటిటీని బట్టి మనం నానబెట్టుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వేసినాను. ఇది రాత్రి నానబెట్టుకున్నాం. పొద్దున వరకు బాగా నానుతుంది కదా. దీనికి కావాల్సినవి శనగపప్పు, చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు. ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయ, ఉప్పు, శనగపప్పు అంతా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత మనము దీనిలోకి ఈ కొత్తిమీర, ఆనియన్ కలుపుకొని మనము ఇడ్లీ పెట్టుకోవాలన్నమాట. ఇది మిక్సీ పట్టుకుందాం. హలో, మిక్సీ పెట్టుకోవాలని చెప్పినాను కదా, మిక్సీ పెట్టుకున్నాను. ఇది కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. ఎక్కువ మరి నీరైతే ఇడ్లీ కదా సరిగా రాదు. దీనిలోకి ఇప్పుడు ఆనియన్, కొత్తిమీర అంతా వేసి కలిపేసేసినాను. ఇప్పుడు దీన్ని ఇడ్లీ స్టాండ్ ఉంటుందో దీన్ని పెట్టేసేస్తాను అనమాట. ఇడ్లీ పెట్టేసేస్తాను. దానికి చట్నీ మామూలుగా పల్లీలైనా సరిపోతుంది, ఇట్లా పుట్నాలు అంటే పప్పులతో అయినా సరిపోతుంది. అయినా పుట్నాలు, పచ్చి కొబ్బరి, మిరపకాయ, తెల్లవాయ ఇదే వేసి ఇంత కొంచెం ఉప్పు వేసి ఇది చట్నీ రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది ఇడ్లీ పెట్టుకునేసేద్దాం. మూత. హలో, ఇడ్లీ అంతా ఇట్లా స్టాండ్కు పిండి అంతా మనం మిక్సీకి వేసుకున్న పిండిని ఇట్లా ఇడ్లీ దీనికి పెట్టేస్తాం అనమాట. పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇడ్లీ దాంట్లో గిన్నెలో నీళ్ళు పోసినాం. ఆల్రెడీ హీట్ అయినాయి. ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు వేసినా ఒక 10 మినిట్స్ ఉంటే ఇడ్లీ మనకు అయిపోతుంది అనమాట. హలో, చూడండి ఇడ్లీ రెడీ అయిపోయింది కదా. చల్లారింది కూడా, కొద్దిగా చల్లారినాక ఇట్లా నీట్గా వస్తాయన్నమాట ఇడ్లీగా. దీంట్లో ఇంకా వెజిటబుల్స్ అయినా వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇడ్లీ. దీనిలోకి చట్నీ, పప్పులు, పచ్చి కొబ్బరి అంతా వేసి చూపించినాను కదా, అదంతా మిక్సీ పట్టుకున్నాం అనమాట. ఇది చట్నీ, ఇడ్లీ చట్నీ రెడీ. దీంట్లోకి ఇంకా వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. మనం మామూలు రవ్వతో, బియ్యపు రవ్వతో ఇడ్లీ తినేదానికి, ఉప్పుడు బియ్యతో ఇడ్లీ తినేదానికి మనం ఇట్లా ఈ ప్రోటీన్, దీనిలో ప్రోటీన్స్ ఎక్కువ వస్తాయన్నమాట. శనగపప్పుతో తింటే ప్రోటీన్స్ ఎక్కువ వస్తాయి. మామూలుగా ఇలాగనే ఇడ్లీ జొన్నలతో చూపించినాను, సద్దలతో చూపించినాను. ఇవన్నీ కూడా ఇట్లా అన్ని హెల్త్కు మంచివి అనమాట. హెల్తీ ఫుడ్ కనీసం వీక్లీ వన్స్, 15 days వన్స్ అయినా మనము ఇలా చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటామనేసి మనకు ప్రోటీన్స్ ఎక్కువ వస్తాయన్నమాట ఈ శనగపప్పులో. దానికి బాగా ఇలా చేసుకొని తిని మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఈ వంట మీకు, ఈ ఇడ్లీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.